నమస్కారం. ఈనాటి పంచాంగం రాశిఫలాల వివరణకు స్వాగతం. మే 15వ తేదీ 2026న గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ రాశివారికి అదృష్టం వరించబోతోంది అనేది ఒక్కసారి ఫటాఫట్ చూసేద్దాం. ఈరోజు వివరణలో ప్రధానంగా 5 విషయాలు తెలుసుకోబోతున్నాం. అవేంటంటే పంచాంగ వివరాలు, మంచి చెడు సమయాలు, శని జయంతి విశేషాలు, 12 రాసుల ఫలాలు, చివరగా అత్యంత అవసరమైన అధికమాస హెచ్చరిక. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈనాటి పంచాంగ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా తిథి విషయానికి వస్తే ఈరోజు కృష్ణపక్ష అమావాస్య. ఇది అర్ధరాత్రి దాటాక అంటే 1:58 వరకు ఉంటుంది. ఇక నక్షత్రం చూస్తే సాయంత్రం 5:39 వరకు భరణీ నక్షత్రం ఉంటుంది. ఈ అమావాస్య భరణీ నక్షత్రాల కలయిక ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన శక్తినిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పంచాంగం చూశాం కదా, మరి పనులు మొదలుపెట్టటానికి ఏది సరైన సమయం, ముఖ్యమైన సమయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదయం 5:32 నుంచి 7:14 వరకు దుర్ముహూర్తం, ఆ తర్వాత 9 గంటల నుంచి 10:30 వరకు రాహుకాలం ఉన్నాయి. కాబట్టి ఈ సమయాల్లో కొత్త పనులేవీ పెట్టుకోకపోవడమే ఉత్తమం. మరి ముఖ్యమైన పనులు ఎప్పుడు చెయ్యాలి? దానికి బెస్ట్ టైం మధ్యాహ్నం 1:06 నుంచి 2:37 వరకు. ఎందుకంటే ఇవి అమృత ఘడియలు, పైగా సౌభాగ్యయోగం కూడా తోడైంది. సో పనులన్నీ ఈ సమయంలోనే ప్లాన్ చేసుకోవాలి. ఇక ఈ రోజున్న మరొక అత్యంత అరుదైన ముఖ్యమైన ఘట్టం శని జయంతి. శనివారం నాడు అమావాస్య రావడమనేది నిజంగా చాలా విశేషం. ఇలాంటి రోజున తప్పనిసరిగా చేయాల్సిన ఒక పని ఉంది. అదే పితృయజ్ఞం. అంటే మన పితృదేవతలను, పూర్వీకులను స్మరించుకుంటూ ఈ యజ్ఞం చేయడమనేది మనకు ఎంతో పుణ్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. మరి శని జయంతి రోజున ఏమేం చేయాలో ఇక్కడ స్పష్టంగా చూద్దాం. ముందుగా స్వామివారికి తైలాభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన, నీలిరంగు వస్త్రాలు, నీలం రంగు పూలతో పూజించడం చాలా మంచిది. వీలైతే కొద్దిగా నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే అవి చాలా వరకు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం ద్వాదశ రాసుల ఫలాలు. గ్రహాల ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉందో తెలుసుకుందాం. మొదటి 4 రాసుల విషయానికి వస్తే మేషరాశివారికి ఈరోజు కాస్త శారీరక శ్రమ తప్పదు. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలెదురవచ్చు. ఇక వృషభరాశివారు పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో మార్పులు వచ్చే సూచనలున్నాయి. మిథున రాశివారికి శ్రమకు తగ్గట్టుగా మిశ్రమ ఫలితాలుంటాయి. కాని కర్కాటక రాశివారికి మాత్రం ఈరోజు పండుగే. అనుకోని ధనలాభం కలగడమే కాకుండా దైవ కార్యాల్లో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందుతారు. తర్వాతి 4 రాశులవారి పరిస్థితి చూస్తే సింహరాశివారు ఆర్థిక విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పెద్దలను కలిసే అవకాశముంది. కన్యారాశివారికి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కొత్త వాహనం కొని యోగంతో పాటు అధికార లాభం కూడా కనిపిస్తోంది. తులారాశివారు దేవాలయాల దర్శనం చేసుకుని కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశివారికి పాత స్నేహితుల కలయిక ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చకచకా పూర్తవుతాయి. ఇక చివరి 4 రాసులవారికి ఎలా ఉందో చూద్దాం. ధనుస్సు రాశివారికి శుభకార్యాలు జరిగే అవకాశముంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. మకర రాశివారికి విద్య, వ్యవసాయ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి ఉంది. కుంభరాశివారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం, పైగా మంచి లాభాలు వస్తాయి. మీనరాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రుణాలు ఎట్టకేలకు మంజూరై మనసుకి ఎంతో ప్రశాంతత, ఊరట లభిస్తాయి. రాశిఫలాలు తెలుసుకున్నాం కదా, ముగించే ముందు మరొక చాలా ముఖ్యమైన అప్డేట్ ఉంది. అదే అధిక మాస హెచ్చరిక. ఈ విషయం అందరూ తక్కకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి నుంచే అధిక జ్యేష్ఠమాసం అనే అదనపు నెలలోకి అడుగుపెడుతున్నాం. అవును, ఈ ఏడాది 2 జ్యేష్ఠమాసాలు వచ్చాయి. దీని అర్థమేంటంటే వివాహాలు, గృహప్రవేశాలు లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు ఏవైనా సరే ఈ నెలలో చెయ్యకూడదు. అవన్నీ అసలైన నెల అంటే నిజ జ్యేష్ఠమాసం వచ్చే వరకు ఖచ్చితంగా ఆపాల్సిందే. సో రాబోయే ఈ అధిక మాసం మార్పులకు అనుగుణంగా ప్రణాళికలను ఎలా మార్చుకోబోతున్నాం అన్నది మనమంతా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈనాటి వివరణ ద్వారా రాబోయే రోజులకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాం.
ఈ రోజుకి ఇంతే. నమస్కారం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్